సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బృంద వెబ్ సిరీస్ సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం. అలాగే ఈ వెబ్ సిరీస్ పైన నా పర్సనల్ ఒపీనియన్ కూడా నేనైతే చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ బృంద అనే వెబ్ సిరీస్ మన ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ వెబ్ సిరీస్. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ని సూర్య మనోజ్ వంగలా గారు అయితే డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సిరీస్ స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసి సోనీ లివ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ చూసిన వెంటనే ఈ సిరీస్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. కానీ చాలా బాగా నచ్చిందని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మనం కేవలం ఈ స్టోరీ సెలక్షన్ దగ్గర మాత్రమే స్టోరీ అనేది చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారని చెప్పొచ్చు. కానీ స్టోరీలో కూడా మనకి క్లైమాక్స్ సీన్స్ అనేవి అంతగా ఎక్కువ. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సిరీస్ లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా స్టోరీ అనేది చాలా గ్రాండియర్ గా ప్రజెంట్ చేశారు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి చాలా సింపుల్ గా ముగించేశారు ఫ్రెండ్స్. దానికి తోడు మిగతా సిరీస్ లో ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా క్లైమాక్స్ లో పెడుతున్నారు. ఈవెన్ అది ఇంతకన్నా చిన్న సిరీస్ అయినా సరే. కానీ ఈ సిరీస్ ని చాలా హడావిడిగా ముగించేశారు. ఇవే కాదు ఫ్రెండ్స్, ఈ సిరీస్ లో ఈ విధంగా చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సిరీస్ వచ్చేసి ఏదో టైం పాస్ గా చూసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. కానీ పర్టికులర్ గా ఇటువంటి థ్రిల్లర్ సిరీస్ అనేవి ఇష్టపడే వాళ్ళకే ఈ సిరీస్ అంతా ఎక్కకపోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ ని సిరీస్ పరంగా మనం నోటీస్ చేయాలంటే దీంట్లో ఓ సిరీస్ కి సంబంధించి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా దీన్ని అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ వెబ్ సిరీస్ అనేవి చూసే వాళ్ళకే కేవలం ఇయర్ కి 2 లేదా 3 సిరీస్లు మాత్రమే వస్తున్నాయి. అందులోనూ ఈ సిరీస్ లాగా చాలా బాగుందని క్రిటిక్స్ చెప్పడంతో చాలా మంది చూస్తున్నారు. కానీ మాక్సిమం డిసప్పాయింట్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ సంబంధించి మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకున్నట్లయితే ఈ సిరీస్ లో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే త్రిష గారు 41 ఇయర్స్ ఏజ్ లో కూడా చాలా బాగా నటించారు. అలాగే సూర్య మనోజ్ వంగలా గారు ఈ సిరీస్ లో విలన్ క్యారెక్టర్స్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఈ సిరీస్ లో వాళ్ళ బ్యాక్ స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్ గా రాశారు. అలాగే నెగిటివ్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక తెలుగు లాంగ్వేజ్ వెబ్ సిరీస్. స్టార్టింగ్ ఆ వర్డ్స్ అనేవి నేను విన్నప్పుడు వేరే లాంగ్వేజ్ అనుకున్నా. కానీ మన తెలుగులో తీసినప్పటికీ డబ్బింగ్ అనేది అసలు కుదరలేదు, బాలేదు. అలాగే మనకి ఏదైతే విలన్ క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా రాశారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే ఆల్రెడీ క్లైమాక్స్ గురించి చెప్పాను కదా, దాని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ సంబంధించి రివ్యూ చెప్పాలంటే ఈ సిరీస్ బాగుంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. అలాగే తప్పకుండా ట్రై చేయండి. కానీ ఎవరైతే పర్టికులర్ గా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అనేవి ఇష్టపడతారో వాళ్ళకైతే అంతగా నచ్చదు. అలాగే ఈ సిరీస్ పైన నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు కూడా అలా అనిపించింది ఫ్రెండ్స్. నేను కూడా చాలా మంది క్రిటిక్స్ చెప్పేది విని ఈ సిరీస్ ని అయితే చూసాను. బట్ నా టైం వేస్ట్ అనిపించింది. ఈ సిరీస్ లో చూపించిన స్క్రిప్ట్ అనేది అలాగే స్టోరీ సెలక్షన్ అనేది ఇంతకు ముందు చూడనివి కాదు. దీనికి మించిన సిరీస్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకే వీడియోలో కవర్ చేయలేము ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అటువంటి సిరీస్లకు సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అటువంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మోస్ట్లీ నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.